హాయ్! ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అలాగే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండ్ అలాగే ఎవరెవరు ఏ పండుగలు చేసుకుంటారో అన్నిటికీ నేనైతే విషెస్ చెప్పేస్తున్నాను అడ్వాన్స్‌గా. మేబీ ఆ పండుగలప్పుడు నేను చెప్పకపోవచ్చు. బట్ ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఆల్రెడీ మీరైతే ఒక నోటీస్ అయితే చూసారు యాగంటి బసవయ్య గురించి. బట్ యాగంటి బసవయ్య గురించి మాకందరికి తెలుసురా భయ్, నువ్వేంది కొత్తగా చెప్తావు అనుకుంటున్నారా? బట్ నేనైతే దాని హిస్టరీ చెప్పేకైతే రావట్లేదండి. బట్ అక్కడికి వెళ్ళేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఏ అడ్వాంటేజెస్ ఉంటాయి, అలాగే అక్కడ మనం ఎంతసేపు గడపొచ్చు అండ్ అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఏ వస్తువులు మనం క్యారీ చేయాలని చెప్పేసి వాటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. బట్ మా కడప నుంచి యాగంటికి 141 కిలోమీటర్స్. బట్ 141 కిలోమీటర్స్లో కూడా కడప టు ఆలగడ్డ దాకా 4 లైన్ అయితే బాగుంది. చాలా హ్యాపీగా వెళ్ళిపోయాను. బట్ ఆలగడ్డ టు యాగంటికి మాత్రం సింగిల్ రోడ్ ఉండడం వల్ల కొద్దిగా స్లోగా వెళ్ళడం జరిగింది. బట్ ఎవరైనా కడప నుంచి వెళ్ళేటట్టయితే డెఫినెట్గా ఆళ్ళగడ్డ దాకా 4 లైన్ అయితే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే మన యాగంటికి ఎంటర్ అయితేనే మనం ఒక టోల్ గేట్ అయితే మనకు వస్తుంది. అంటే టోల్ గేట్ అంటే ఏదో మన నేషనల్ హైవే మీద ఉండాలి కదా, యాగంటి దగ్గర ఎందుకు ఉంది అనుకుంటారా? కాదండి, మనం దేవుని దర్శనం వెళ్ళేటప్పుడు మన వెహికల్కి అయితే 60 రూపీస్ అయితే అమౌంట్ పే చేయాలి. బట్ నా వెహికల్కి అయితే 60 రూపీస్ తీసుకున్నారు. బట్ ఇంకా హెవీ వెహికల్కి అయితే నాకు తెలియదు. అండ్ అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా అయితే కోనేరును మాత్రం అక్కడున్న వాటర్తో ఎంజాయ్ చేయండి. ఎందుకంటే మామూలుగా సాధారణంగా చాలామంది ఏం చేస్తారంటే దేవదర్శనం కదా, మన దగ్గర ఏమీ వద్దు, మన బ్యాగ్స్ ఏమి వద్దు అని చెప్పేసి దేవదర్శనం పోయి వచ్చేస్తాం కదా అని చెప్పేసి వెళ్తూ ఉంటారు. బట్ అక్కడైతే కోనేరులో మాత్రం మునగాలని చాలామంది ట్రై చేస్తారు. కానీ ఏం చేస్తారంటే దేవదర్శనంకి వెళ్ళి వచ్చాము, ఇక్కడ మునిగితే మళ్ళీ లోపలికి రానియరేమనుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ యాగంటికి వెళ్ళేటప్పుడు డెఫినెట్గా మీరు మునగకపోండి, ఒక జత డ్రెస్ అయితే తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడున్న కోనేరులో మునగాలని ఖచ్చితంగా అనిపిస్తుంది. మీరు మునగకపోయినా కూడా ఆ వాటర్ చూస్తేనే మునగాలనిపిస్తుంది. అంత హ్యాపీగా, అంత అద్భుతంగా ఉంది కోనేరు. అంటే నంది దగ్గర నుంచి నీళ్ళు రావడము, డెఫినెట్ అక్కడుండే అడ్వాంటేజరు, అక్కడుండే వాతావరణం మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. యాగంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా కోనేరు పడితే మిస్ కావద్దండి. అండ్ అలాగే యాగంటికి వెళ్ళిన తర్వాత నేను దైవదర్శనం వెళ్ళే ముందు ఒక 100 రూపీస్ టికెట్ ప్లస్ ఒక 10 రూపీస్ టికెట్ చూశాను. అంటే దేవదర్శనం వెళ్ళడానికి ఖచ్చితంగా మనమైతే ఇక్కడ టోల్ ట్యాక్స్ కట్టాల్సిందే. అంటే ఇది కూడా ఎందుకు ట్యాక్స్ అంటే చెప్తున్నా అంటే దేవుని దర్శనం చేసుకోవడానికి కూడా ఒక మనిషి 10 రూపాయలు కట్టాలి అంటే అదేందో ఆశ్చర్యంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు 100 రూపీస్ టికెట్ 10 రూపీస్ టికెట్ అయితే రెండు ఉంటాయి. 100 రూపీస్ టికెట్ అంటే 720. 100 రూపీస్ టికెట్ తీసుకుంటే దేవుని దగ్గరికి ముందు తీసుకెళ్ళిపోయి దేవునికి హారతి ఇచ్చేసి హారతి మన కళ్ళకి అద్దుకునేటట్లు వాళ్ళు చేస్తారు. అండ్ అలాగే డెఫినెట్గా 100 రూపీస్ టికెట్ తీసుకున్న పురుషులు ఎవరైనా కానీ వారు సొక్కా విప్పేసి దేవుని దగ్గరికి వెళ్ళాలి. బట్ 10 రూపీస్ టికెట్ వాళ్ళకి ఏమైనా ఛాన్స్ ఉందారంటే ఏం లేదు భయ్. 10 రూపీస్ టికెట్ తీసుకున్న తర్వాత డెఫినెట్గా దేవుని చూడడం వెళ్ళిపోతూ ఉండడం, అది 10 రూపీస్కి. బయటికి వెళ్ళిన తర్వాత కామన్గా తీర్థం అవన్నీ చేస్తారు. అండ్ అలాగే అక్కడికి బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చిన్న కోనేరు అయితే ఉంది. ఆ కోనేరు దగ్గర నుంచి మన పెద్ద కోనేరు దగ్గరికి వాటర్ వెళ్తూ ఉంటే ఆ కోనేరు ఎలా ఉంది అంటే మనం రూపాయికాయని వేసినా కూడా ఆ కోనేరు అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది తెలియదు కానీ కొండల నుంచి వస్తున్నాయి. బట్ మేము చూసిన తర్వాత అక్కడ ఉండే కోనేరు మాత్రం అద్భుతంగా ఉంది. ఇంకా మనం యాగంటి బసవయ్య గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన ఇంచు బై ఇంచు పెరుగుతూ ఉన్నాడు. మన పోతులూరి వీరబ్రహ్మ గారు చెప్పినట్టు ఈయన ఎప్పుడు రంకేస్తాం తెలియదు, ఈ కలియుగం ఎప్పుడు యుగాంతం అయితే తెలియదు, కానీ ఆయన కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉన్నాడు. అండ్ అలాగే అక్కడ చూడాల్సిన ప్రదేశాలు ఏంటి అంటే కోనేరు, యాగంటి బసవన్న ఇవన్నీ అయిపోయిన తర్వాత వెంకటేశ్వర టెంపుల్కి ఎక్కేటప్పుడు డెఫినెట్గా నేను చెప్తున్నాను 50 ఏళ్ళ లోపు ఉండేవాళ్ళు అంటే కాళ్ళ నొప్పులు ఎవరికి లేకపోతే డెఫినెట్గా అయితే ఈ కొండనైతే ఎక్కొచ్చు. ఎక్కిన తర్వాత మనం వెంకటేశ్వర దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ ముక్కంటి ఈశ్వరుడు ఉన్నాడు. ముక్కంటి ఈశ్వరుడు దగ్గర సేమ్ టు సేమ్ స్టెప్స్ ఉంటాయి. అంటే స్టెప్స్ స్ట్రైట్గా ఉంటాయి. అండ్ అలాగే ఇవి కేవ్స్ లోపల ఉంటాయి. చూసేదానికి మాత్రం అద్భుతంగా ఉంటాయి. డెఫినెట్గా ఎవరు కూడా దీన్ని మిస్ చేసుకోవద్దండి. అంటే 50 ఏళ్ళ లోపల అంటే మన మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు రాకముందే వెళ్తే చాలా మంచిది. కాదు కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు వచ్చిన తర్వాత ఆ పైన ఎక్కేటప్పుడు మాత్రం కొద్దిగా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఒక వయసు ఉన్నప్పుడే ఇటువంటి చూడడానికి కొద్దిగా ట్రై చేయండి. మన టిల్లు గారు చెప్పినట్టు బయటికి రండి, ఎంజాయ్ చేయండి అన్నట్లు ఇటువంటి ప్రదేశాలకు వెళ్ళి అక్కడ వాతావరణం అయితే ఎంజాయ్ చేయండి. ఇక్కడ ఋషులు తపస్సు చేసే గుహ కూడా ఒకటి ఉంది. బట్ ఆ గుహను అయితే నేను చూడలేకపోయాను. ఎందుకంటే ఈ 2 కొండలు ఎక్కిన తర్వాత కాళ్ళ నొప్పులు నాకు కూడా వచ్చేసాయి. కాబట్టి నేను దాన్ని అయితే అవాయిడ్ చేయడం జరిగింది. డెఫినెట్గా దాన్ని అయితే వెళ్ళండి. అక్కడి నుంచి వచ్చిన తర్వాత అరుంధతి కోట. అది అరుంధతి కోట కాదండి, అంతరించిపోతున్న కోట. బట్ ఈ కోటను చూడడానికి కూడా నేను ఒక 20 రూపీస్ టోల్ గేట్ కట్టడం జరిగింది. అంటే 20 రూపీస్ అంటే ఈచ్ వన్ మనిషికి, అంటే మనం ఎంతమంది అయితే పోతున్నాం ప్రతి వ్యక్తి 20 రూపీస్ అయితే కట్టాలి. 20 రూపీస్ కట్టిన తర్వాత ఏమన్నా బాగుందరా బాయ్ అంటే ఏం లేదు. బయట చూడడానికి మాత్రం ఉంది కోట, లోపల చూస్తే మొత్తం కుళ్ళిపోయిన కోట. అండ్ అలాగే ఇక్కడ ఒక సీన్ అయితే నాకు గుర్తొచ్చింది.
అరుంధతి సినిమాలో పశుపతి ఉన్నారు కదా, 20 ఏళ్ళుగా పగ తీరిన పిశాచిని ఈ సమాధిలో రగిలిపోతున్నాను, వదల బొమ్మాలి వదల అంటారు కదా, అతను చూద్దామని చెప్పేసి ఎక్కడ మొత్తం ప్రతిదీ సెర్చ్ చేశాను, బట్ ఎక్కడ అతను కనపడలేదు. పశుపతి కాదు కదా, ఒక పశువు కూడా కనపడలేదు. అప్పుడు అర్థమైంది ఇదంతా డూపు, ఇది అరుంధతి నగర్ ఇది అరుంధతి కోట కాదు, ఇది అంతరిస్తూ పోతున్న కోట అని. కానీ ఏం చేద్దాం, చూద్దామని ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వెళ్ళాను, చూశాను. ఓకే, ఇక్కడితో టాపిక్ ఈస్ ఓవర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ విలువైన సలహాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఎవరైనా యాగంటికి పోయి ఉన్న వాళ్ళు అక్కడ ఏదైనా వారి అభిప్రాయాలు కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయచ్చు అండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటే కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నందుకు బాయ్, గుడ్ నైట్ అండ్ అలాగే జై హింద్.